హాయ్ అండి. ఈరోజు నేనైతే ములక్కాయ కోడిగుడ్డు వండుతున్నానండి. అందుకే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ములక్కాయ ముక్కలు అన్నీ రెడీ చేసుకున్నానండి. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. అన్నీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు పట్టేలా పెట్టుకోవాలండి. తర్వాత అవి కాసేపు మగ్గించాలండి. కొంచెం బాగా ఉడికించి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించాలండి. అలా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా ఉడికే మగ్గిపోయాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. తర్వాత అందులో ములక్కాయ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించాలండి. తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. అవి మగ్గే వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించాలండి. తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలండి. పక్కన వేరే ప్యాన్లో ఆయిల్ వేసి ఉడికించిన గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కర్రీకి వచ్చేసరికి అందులో పసుపు వేసుకొని కారం కూడా వేసుకోవాలండి. వేసుకొని మగ్గించాలండి. అవి మగ్గాక ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించాలండి. తర్వాత పక్కన బాయిల్ అయిన ఎగ్స్లో ఆయిల్లో ఎగ్స్ వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని కారం కూడా వేసుకొని కలుపుకోవాలండి. గరిట వేయకూడదండి, చితికిపోతాయండి. అలా చేతితో కలుపుకోవాలండి. తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిన కూరలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మగ్గించాలండి. తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటి తీసుకొని కర్రీలో వేసుకొని మగ్గించుకోవాలండి. అలా కలుపుకొని అలా మగ్గించుకోవాలండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. అది ఆప్షనల్ అండి కొత్తిమీర. తర్వాత ఇలా ఉడుకుతున్న ఎగ్ ములక్కాయ కర్రీ రెడీ అండి. ఎంతో టేస్ట్గా ఉందండి. చాలా సింపుల్గా ఉందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా రుచిగా ఉందండి. సింపుల్గా అండి. మసాలా ఏం వేయలేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.